మొట్టమొదటిగా తండ్రి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రత్యేక వందనములు. మరి అదేవిధంగా మరి నా యొక్క వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా ప్రభు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. మరియు ఈరోజు మనము చెప్పబోయే అంశం ఏదనగా, మరి మనం ఏదైతే ఈరోజు తీసుకోబోయే ఆ యొక్క అంశములకు నామకరణం ఏదనగా, మనము తీసుకోయే సబ్జెక్ట్ ఏంటంటే ప్రభు బల్ల, ప్రభు రాత్రి భోజనము. అది ఇప్పుడు ఆ యొక్క విషయమును గురించి మనము చాలామంది ప్రభు వల్ల తీసుకుంటుంటారు, కానీ అది ఏంది, అది ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంది, మరి అది ఒకవేళ మనము ఏ విధంగా తీసుకోవాలి, ఒకవేళ దాన్ని సరైన పద్ధతిలో తీసుకోకపోతే దానివల్ల కలిగే కూడా కొన్ని నష్టాలు ఉన్నవి, మరి లాభాలు ఉన్నవి. మరి అవన్నీ మనము ఒకే ఒక విషయానికి వస్తే ప్రభు బల్ల వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, మరియు అది తీసుకొనడం వలన ఏ విధంగా మనము సిద్ధపడి ఏ విధమైన గుణగణాలు ఉంటే దాన్ని తీసుకోవాలి అనేది ముఖ్యమైన సబ్జెక్ట్ ఇక్కడ. అదే ప్రభు బల్ల ఆర్ ప్రభు రాత్రి భోజనము. దయచేసి మీరందరూ మరి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రభు బల్ల అనేది, దాన్ని మరి మీరు దయచేసి ఉన్న కాస్తసేపు కూడా మరి సంఘస్థులందరికీ చేయి మనవి వినపం ఏమనగా, ఒక దైవ సేవకుడిగా మరి మీ అందరికీ దయచేసి ఉన్నంతసేపు మీ యొక్క మనసు, కళ్ళు, చెవులు అన్నీ ఏకీభవించి ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్ చేసి మీరు దీన్ని విని దీని యొక్క మర్మం తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ నేను ఇప్పుడు మరి సబ్జెక్ట్లోకి పోవడం జరుగుతుంది. మరి దయచేసి మీరందరూ వినాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క విషయంలోనికి పోదాము. పరిశుద్ధుడ ప్రేమగల మా మంచి పరలోకపు తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని వందనాలయ్యా. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, నీతిమంతుడవు తండ్రి దేవ. మరి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి నాయన మరి వినే చెవులు, గ్రహించే హృదయము, మరి చూసే కన్నులు అన్నీ నాయన, మరి వాళ్ళ యొక్క మనసంతా నాయన, టోటల్ శరీరం నాయన ఈ యొక్క వాక్యం మీద విని దీన్ని జీర్ణించుకొని మరి దీని వలన దీని యొక్క మర్మంను తెలుసుకొని వాళ్ళు దీన్ని నాయన అనుభవించి నెమరు వేసుకొని మరి నాయన దీని ప్రతిఫలం ఏ విధంగా అంటే ఏంది అనేది కూడా మరి వీళ్ళు తెలుసుకున్నట్టుకు వీళ్ళకు మంచి మనసుని ఇవ్వమని మరి నేను బోధించుచుండగా తండ్రి, నా యొక్క నాయన మరి హృదయంలో ఉండి నాయన నేను పలికే ప్రతి మాట మీరు పలికించిందని నా నోటిని బూరగా వాడుకొని నాయన మీరు చెప్పిన మాటనే నాయన నా నోట రావాలని మరి ప్రార్థిస్తూ మరి ప్రత్యేకంగా నాయన ఈ యొక్క నాయన మరి నేను బోధించే విషయాన్ని నాయన మీకు మహిమకరంగా ఉండేటట్టు మరి దీన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరి సంఘస్థులకు చేయి మన ఏమంటే దయచేసి మీరు అందరూ కొద్దిగా మరి ఏదైతే నేను సబ్జెక్ట్ చెప్పుచున్నానో మరి దీన్ని మీరు గ్రహించాలని కోరుతూ, మరి ప్రభు బల్ల, అసలు ప్రభు బల్ల అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, మరి ఇది ఏంటంటే సామాన్యంగా ఈ ప్రభు బల్ల అనేది ఇది ఏదో ఆర్డినరీ పర్సన్ తీసుకునేది కాదు. ప్రతి ఒక్క సంఘం అది వేరు. సంఘంలో ఎవరంటే ఎవరు దీనిలో చేయి పెట్టి దీన్ని తీసుకొని దీన్ని ఏదో ఆచార ప్రకంగా ఏదో ఆనవాళ్ళు ప్రకంగా ఇంత రొట్టె ఇంత ద్రాక్షరసం తిని పోయినామని కాదు. చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ఇది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, ఏదో మనం పెళ్ళిళ్ళకి దావత్లో పోయి అరే వాళ్ళు ముస్లిమ్స్ దావత్ చాలా బాగుంది, ఇది హిందూస్ దావత్ చాలా, మన క్రిస్టియన్ దావత్ బాగుంది, అన్ని ఐటమ్లు ఉన్నాయి, అది కాదు. సారీ, దయచేసి ఇది ఏదో బిర్యానీ తిన్నట్టు కాదు. ఇది ఎంత పవిత్రమైనదంటే దీని పవిత్రత ఈరోజు మీరు తెలుసుకోవాలి. దీన్ని ఏ విధంగా ఎట్లా అనే దీన్ని ఎప్పుడు మనం వాడాలే తీసుకోవాలి అనేది మీరు గ్రహించి తీసుకోవాలి. మిమ్మల్ని మీరు స్వపరిశీలన
మీరు పరీక్షించుకొని సిద్ధపడి, అది ఎట్లా అనేది నేను మీకు షార్ట్గా మంచిగా చెప్తా. దయచేసి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు దయచేసి వినమని కోరుకుంటూ, ప్రభు వల్ల అనగా ఇది ఒక ముఖ్యమైన, ఇప్పుడంటే మనం సామాన్యంగా ఈ యొక్క రాజులు కానీ లేకుంటే మంత్రులు కానీ పిఎంలు సీఎంలు మంచి మంచి విఐపీలు విందులు జరుపుతుంటాయి. అవన్నీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ ప్రభు బల్లా. ఇది అయితే యేసయ్య ఏం చేస్తాడంటే, తన యొక్క శిష్యులు భోజనం చేయుచుండే సమయంలో మరియు తనకు తెలుసు తను తాను ఇక, ఎందుకంటే సర్వమెరిగిన సర్వరక్షకుడు యేసయ్య, మరి తను ఎట్లాగో అప్పగించబోతున్నానని శిష్యులు అందరూ భోజనం చేస్తున్నాక ఆ టైంలో శిష్యుల దగ్గరికి వచ్చి తాను అక్కడ ఉండి ఏం చేస్తాడంటే, ఇది నా యొక్క చివరి భోజనం ఉండొచ్చు మీతోనని ఒక ప్రశ్న కూడా, ఒక మాట కూడా అతడు శిష్యులతో అనడం జరుగుతుంది. మరి దానికి మనము ఏం చేద్దామంటే, అయ్యగారు మత్తయి 26 వర్సెస్ 26-27. అనగా ఎస్ అని ఇంకోటి సేమ్ అదే, ఇదే సంబంధిత మార్కు 14:20-23 ప్లీజ్. మార్కు, ఎందుకంటే వారు భోజనము చేయుచుండగా పట్టుకొని ఆశీర్వదించి విరిచి తాగిరి. ఎస్, ఇది ఇందాక నేను చెప్పినట్లు ఇది ఒక విఐపి రాజ సంబంధమైన ప్రభులతో కూర్చొని తీసుకునే భోజనము కనుక ఇది చాలా ఆర్డినరీగా ఎవరితో ఆషామాషిగా కూర్చొని తీసుకునే విందు కాదు. ఇది ఎటువంటిదంటే, ఈ యొక్క సంఘ సహవాసములో భోజనము అనేది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన ఈ యొక్క రాజ విందు, ఆయన ద్వారా అనుగ్రహింపబడినది. అంటే ఏదో మనము పోయినాం హోటల్లో పోయినాం తిని బిర్యానీ కాదు, దేవుడి ద్వారానే. ఎందుకు దేవుడి ద్వారా అంటే, ఇప్పుడు అయ్యగారు చదివినట్టు ఇది ఏంటంటే ఒక రాజ విందు భోజనం, ఇది శాశ్వతమైనది. యేసయ్య మనం ఏదో హోటల్లో పోతాం తింటాం, తిన్నది అరుగుతాం, మళ్ళీ అది ఎటువంటి వెళ్ళిపో, అది అట్లా కాదు. ఇది ఎటువంటి భోజనం అంటే, ఇది ఒక్కసారి నువ్వు దేవుడిని నమ్మి నువ్వు ఈ భోజనం చేస్తే, నువ్వు సత్యంత వరకు ఈ యొక్క భోజనం నువ్వు ప్రతి ఆదివారము ప్రతి సండే దీన్ని తీసుకోవాలంటారు, కానీ ఎవ్రీ సండే అని తీసుకోరు. కొన్ని చర్చిలలో ఏం చేస్తారంటే సండే ఫస్ట్ సండే మళ్ళీ మధ్యన గ్యాప్ చేసి సెకండ్ మళ్ళీ అంతే. కొందరేమో ఎవ్రీ సండే తీసుకుంటారు. అది తీసుకోవాలని తీసుకోవచ్చు, లేదా మనము నెలకు కూడా ఒక్కసారి తీసుకోవచ్చు. దీన్ని ఆచారంగా ఏదో కంటిన్యూ తీసుకోవాలని కూడా ఉండదు. నెలకు ఒక్కసారైనా తీసుకోవచ్చు, ఎవ్రీ సండే కూడా తీసుకోవచ్చు. ఎందుకు ఈ సండేనే ప్రత్యేకింపబడినట్టు ఇప్పుడు అయ్యగారు చదివినట్టు ఏంటంటే, శిష్యులు భోజనం చేయుచుండగా ఆయన ఏం చేశాడంటే, ఒక రొట్టెను తీసుకొని పట్టుకొని ఆశీర్వదించి వారికిచ్చి, ఇది నా శరీరముకు సాదృశ్యము, ఇది నా శరీరము. అటుపిమ్మట ఏం చేస్తారంటే ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ చెల్లించి దాన్ని వారికిచ్చి, మీరందరూ దీన్ని ప్రతి ఆదివారం తీసుకొని, ఎందుకు తీసుకోవాలి ఆదివారం నాడు దాన్ని కూడా చెప్తాను, తీసుకొని ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని తినాలి, దీన్ని వాడుకోవాలి అని యేసయ్య వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అయితే బ్రదర్ మీరు ఒకటి, ఇది
ఇందాక మార్కులు ఒకటి 14:22-23 చదవ, ఒకటి చదువు చెప్తా దాంట్లో అర్థం. చేయుచుండగా ఆశీర్వదించి విరిచి ఇచ్చి పట్టుకొని స్తుతులు చెల్లించి ఇది ఎందుకు తాగినరు? దీన్ని దేనికోసం? ఆయన యొక్క మరలా ఆయన తిరిగి వచ్చేవారు ఆయన యొక్క మరణమును జ్ఞాపకం ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్న ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క రొట్టెను తినుటూ ద్రాక్షను త్రాగాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ఇంకోటి మత్తయి 28:1 తర్వాత చూడవచ్చుని. ఎస్, అదొకటి. తర్వాత అయ్యా మార్కు 16:2 ఇవన్నీ ఎందుకంటే దీనికి సంబంధించిన రెఫరెన్స్ కనుక మీకు ఇది వింటే ఈ ఒక్కటి మళ్ళీ మీరు ఇంటి కదా ఈ రెఫరెన్స్ పోయి మరి కొద్దిగా ఓపిక తీసుకొని చదువుకుంటే ఇంకా మీకు ఈ యొక్క సబ్జెక్ట్ ఇంకా అర్థమైపోతుంది. ప్లీజ్ కమాన్. లేచి బయలుదేరి చెప్పుకొని అదేవిధంగా అయ్యా లూకా 24:1 ప్లీజ్. ఇక అయిపోతుంది దీనికి సంబంధితం. ఆ స్త్రీలు వచ్చరి. ఓకే, అయితే ఇవన్నీ ఎందుకంటే యేసయ్య ఎప్పుడు ఈ యొక్క ఆదివారమే ఎందుకు మనము ఈ యొక్క ప్రభుబలను తీసుకోవాలంటే ఆయన ఆ దినము పునరుత్థానుడైనాడు, తిరిగి 3వ దినము లేవడం అనేది జరిగినది. అందుకే వాళ్ళు అక్కడ సమాధి దగ్గర రావడము జరిగినది. ఇది మీరు ఇంటికి వెళ్ళి తర్వాత మీరు ఒక్కొక్క వాక్యం మంచిగా కొద్దిగా డీప్గా అర్థం చేసుకుంటే దీని అర్థం ఏందనేది మీకు తెలిసిపోతుంది. కనుక ఇప్పుడు మనము అదంతా బిడమరిస్తే మళ్ళీ మనకు టైం లేదు. దయచేసి మీరు ఇంటికి పోయినా మంచి ఒకసారి చదువుకోండి. అయితే నేను చెప్పేది అంటే ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ఆయన పునరుత్థాన దినము నాడు మన కోసము ఆయన అంటే ఎంత సిలువలో మన యొక్క పాపముల కోసము, మన కోసము, ఈ లోక కళ్యాణము కోసం, ఈ మానవాళి కోసము తాను సిలువలో బలి అయి తన ప్రాణాన్నిచ్చి తన రక్తంను చిందించి ఇవన్నీ ఎవరి కోసం? కేవలం మన కోసమే చేయడము జరిగింది. ఆయనకేదో లేక ఆయనకేది అని అరే నాకు ఇది నో, నెవర్, నథింగ్, ఓన్లీ మన గురించే, లోక కళ్యాణం గురించే, మానవాళి కోసమే. అయితే ప్రస్తుతము ఈ యొక్క ప్రారంభమైన ఈ దినం ఆదివారం ఏంటంటే అయ్యా ఒక్కటి అపోస్తుల కార్యము ఎందుకు తీసుకుంటారు అనేది దీన్ని ఎటువంటి తీసుకు 2వ అధ్యాయము 42-43 అంటే 42 నుంచి కొద్దిగా ఒక అట్లా అందును ఉండిరి అయ్యా ఇదేంది 42 ఏమంటూ బోధయందును సావాసమందును దయచేసి క్లియర్గా వినండి. ప్రార్థన చేయటందును ప్రార్థన చేయటందును ఇంకను అయ్యా భయం కలిగను. తర్వాత అయ్యా ఇదే చెప్పండి ఏంటంటే వీళ్ళు రొట్టె విరుచుటయందును చేయుటయందును ఇంకొకటి ఇరతేగా. అయితే మనం ఎప్పుడైతే ఇంకొకటి ఇది ఎటువంటి అంటే బ్యాప్టిజము పొందిన ప్రతివాడును అర్హుడు. దేనికి? రక్షణ పొందినవాడు మాత్రమే ఈ ప్రభుబల్లలో పాల్గొనాలి. అది ఎటువంటిదంటే అయ్యా ఎడతెగక ప్రార్థన చేయాలి, బోధయందును సావాసమందును రొట్టె విరిచిటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. అటువంటి వారు ఆ విధంగా ఉండనే అప్పుడు అయితే ఎప్పుడైతే
అపోస్తులైన పౌలు ఆ యొక్క బోధ చేయుచుండగా వీళ్ళందరూ దగ్గర రమారమి ఒక 3,000 మంది అక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క 3,000 మంది ఈ యొక్క అపోస్తులైన పౌలు బోధని విని వాళ్ళందరూ ఏమైంది అయ్య గారు? భయభ్రాంతులే. వీళ్ళందరూ కూడా సంఘంలో ఆ యొక్క విశ్వాసం దాంట్లో చేరడం, సంఘస్థులుగా వీళ్ళందరూ ఇదే మారు మనసు పొంది అందరూ కూడా అక్కడ ఆ యొక్క సభకు వచ్చిన ప్రతి బిడ్డను తన మారు మనసు పొంది ఆ ప్రభు బల్లకు అంటే ఇదే అని దేవుడు అప్పుడు ఇది ఏందని తెలుసుకోవడం కూడా జరిగినది. అందుకే వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు? సంఘములో అక్కడ ఆ దినం వాళ్ళంతా కూడా చేర్చబడినారు. ఎవరి ద్వారా? అపోస్తులుడైన పౌలు ద్వారా. దగ్గర 3,000 మంది, ముగ్గురు గారు 300 కాదు, 3,000 పీపుల్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ప్రభు బల్ల అనేది, దేవుడు వాక్యం అనేది, ఆ ప్రార్థన అనేది, ఆ వాక్యం చదువుట అనేది, ఆ రొచ్చ విరుచుట, ఆ యొక్క గిన్నె తీసుకొని కృతజ్ఞత చెల్లించుట, ఇవన్నీ దేవుడి యొక్క సన్నిధిలో ఆయనను కేవలం జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఈ యొక్క క్రియని, ఈ యొక్క పనిని చేయవాలని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆదిమ సంఘము ప్రభురాత్రి భోజనం మొదటిసారిగా తీసుకున్న దినం ఏదంటే సండే. అందుకే ఏమంటారంటే ఈ అపోస్తుల కాలమయ్యా 20:7 ఒక్కసారి దానికి చెప్తా. అక్కడ ఒక సందర్భం ఉంది. 27వ వచనం 20:7 అపోస్తుల కార్యం. ఎస్ 20వ అధ్యాయము 7వ వచనం. ఎస్ క్రీస్తు అయితే ఇంకోటి మాటలాడు చూడేను. అయితే క్రీస్తు శరీరం అనగా దీంట్లో ఏంటంటే అయ్యా మళ్ళీ ఒకసారి ఏంది అది మళ్ళీ రిపీట్ చేయకొద్ది. దాంట్లో ఆదివారం నాడు కూడినప్పుడు అయితే ఇది ఎప్పుడు జరిగింది ఈ యొక్క కార్యక్రమము? ఆదివారం. అందుకే నేను చెప్పడానికి దానికి రెఫరెన్స్ అనేది సండే ఎందుకు తీసుకుంటే ఆ సండే నాడే ఆదిమ సంఘము ఇది చేయడం జరిగింది. ప్లస్ ఆ యొక్క సండే నాడే ఈ యొక్క కార్యక్రమం అక్కడ జరగడము, విచారించుకోవడం అన్నీ. కనుక ఈ సండే అనేది అంత ప్రాముఖ్యమైనది. అందుకే సండే నాడే. మరి వేరే దినాలు ఎందుకు తీసుకోవాలంటే సండే అనేది దేవుడిచ్చిన, మనకు యేసయ్య ఇచ్చిన విశ్రాంతి దినం. అదే సంఘాల మనకు ఏంటంటే సండే అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యత దానికి కలిగి ఉన్నది. అది దేవుడిచ్చిన విశ్రాంతి దినం కనుక ఆ దినము నాడే మనం ఏం చేస్తామయ్యా? ఈ యొక్క ప్రభు బలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో కేవలం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి అయ్యా, సేమ్ దీనికి సంబంధించిన ఎందుకు మనము అంటే క్రీస్తు శరీరము సంఘములో, ఇది క్రీస్తు శరీరం అనగా క్రీస్తు యొక్క సంఘమే కదా. సంఘం అంటేనే శరీరం. మన ఈ యొక్క శరీరమే దేవునికి ఆలయం. అయితే నేను అనేది ఏంటంటే ఎటువంటి క్రీస్తు శరీరం అనగా క్రీస్తు సంఘము బ్యాప్టిజము పొందిన వారు మాత్రమే దీనికి అర్హులని కూడా మనము దయచేసి సంఘస్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే ఎవరు తీసుకురాదు. ఇంకోటి చెప్తా, దానికి కూడా ఉంది ఒకటి. అయ్యా ఒకటి మనము రెఫరెన్స్ 1 కొరింథీ 11, అది మన కామన్ మనం చేసేది 23, 24, 25, 26. చెల్లించి పిమ్మట ఎత్తుకొని నేను ఇంత మొదలు చెప్పినట్లు ఇది అన్నమాట. ఎందుకు? తనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు మాత్రమే దీన్ని చేయవాలి. ఇంకోటి
ఏదైతే మనం ఈ ద్రాక్ష రసము తర్వాత రొట్టె అనేది ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యము. తర్వాత ఈ రక్తం ఏందో, ఈ ద్రాక్ష రసం ఏందో, ఆయన రక్తం ఏదైతే దానికి సాదృశ్యం ఈ యొక్క ద్రాక్ష రసము. ఇంకొకటి మరి అనొచ్చుగా మనకు టైం అయితే అంటారు కొందరు, అవును సార్ ఇన్ని వస్తువులు ఉన్నాగా ద్రాక్ష రసమే ఎందుకు తీసుకోవాలి, రొట్టెనే ఎందుకు తీసుకోవాలి అని చాలామంది నాకు సంఘస్థులు అడగడం జరిగింది. దానికి జవాబు చెప్పడం అయినా కూడా మీకు వివరించడం నా ధర్మం కనుక మీరు ఒకటి, దేవుడు ఎటువంటి హృదయాన్ని ఇష్టపడతారు చెప్పండి ప్లీజ్ ఎనీబడి. ఎస్, ఎటువంటి హృదయం? విరిగిన నలిగిన హృదయం మాత్రమే ఎవరికి ఇష్టము? యేసయ్యకు ఇష్టం. అదే అతడు ఇష్టపడే. ఎందుకంటే దేవుడు ఇంకా మనం చెప్పుకోదులేండి, ఆ సిలువలో ఎంత విరిగి నలిగి ఎంత బాధపడి, అబ్బా దేవుడా యేసయ్య, నిజంగా చెప్తున్నా కదా, ఒక్కసారి మీరు మీ యొక్క మనోనేత్రాలను మరి గుర్తు చేసుకుంటూ ఆయనను ఒక్కసారి మీ మనసు 2 నిమిషాలు ఆ సిలువలో పడిన ప్రయాసం, ఆ సిలువలో పడిన బాధ, ఆ సిలువలో ఆయన కష్టపడి ఆయన రక్త మాంసములను అబ్బాబ్బాబ్బా ఎంత బలి అయిండో మన కోసం. ఒక్కసారి మీరు మీ యొక్క మనోనేత్రంలో మీ కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. ఒక్క నిమిషం మీకే తెలుస్తుంది ఎంత అని. మన ఎంత బాధపడడం మన కోసం. ఆ సిలువలో పొందిన ఆ యొక్క బాధ అది ఎవరును ప్రపంచంలో ఏ మానవుడు ఎవరును పొందని బాధ కేవలము మనము చేసిన దానికోసమే, మన కొరకు మాత్రమే, నా కొరకు మాత్రమే అంత సిలువలో. అందుకే అయితే మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది కనుక ఆయన సిలువలో అంటే మీకు చెప్పడం ఏంటంటే అంత బాధపడి మన కోసం ఆయన మనకు రక్త మాంసములనిచ్చి బలి చేసి ప్రాణాన్ని బలియాగం చేసి మనకు ఆయన ఈ యొక్క లోక కళ్యాణం కోసం పాటుపడినని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంకొకటి ఈ రొట్టె అనేది ఇప్పుడు యేసయ్య సిలువలో ఎంత బాధపడ్డాడో మీకు చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇది మనం ఒక విత్తనం ఉంటుంది గోధుమలే. ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే ఉదాహరణకు గోధుమని ఎక్కువ అది ఏంటంటే అన్నిట్లో మీకు తెలుసు, ఇక్కడ ఏ వస్తువులలో ఏ పిండి ఎక్కడెక్కడ ఉపయోగపడతారో ఇవాళ రేపు నవేడేస్ మీకు అన్నీ తెలుసు. ఏదంటే అయినా సరే ప్రతిదానికి పూరి, బార్లీ, హార్లిక్స్ ఇంకా ఎన్నో చెప్పుకుంటే మస్తున్నాయి, అవి టైం లేదు. అయితే ఇది విత్తనం అయినాక దాన్ని ఏం చేస్తారంటే మళ్ళా దాన్ని చెట్టు అవుతుంది, అయిన తర్వాత మళ్ళీ దాన్ని కొడతారు, మళ్ళీ తర్వాత దాన్ని చెరిగి మళ్ళీ గిర్నీలు వేసినాక అది ఏమవుతుంది, లోపల వేసినాక గ్రైండర్లు వేసినాక మొత్తం పిండి ఎట్లయితుంది పిండి అది నలిగిపోతుంది. నలిగి పిండి అయినాక మళ్ళీ ఆ పిండిని కూడా మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని నీళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని పిసుకుతాం. పిసికి వీరికి నలిగి కొడతాం. అట్లా దేవుడు సిలువలో ఏ విధమైన బాధపడ్డాడో ఈ పిండి కూడా ఆ విధంగా దీన్ని విరిగి నలగొడితేనే కదా అది ఎక్కువ రొట్టెగా తయారవుతుంది. అదేవిధంగా ద్రాక్ష నేను తీసుకోవాలి, మళ్ళీ వేరే పనులు లేవా? ప్రపంచం ఒక ద్రాక్షకి ఎందుకు ప్రాముఖ్యత అంటే, ద్రాక్ష అనేది అది ద్రాక్ష తోట వచ్చినాక దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఒక తొట్టిలో వేసి, అది కూడా సేమ్ అట్లాగని ఇప్పుడు గోధుమ అది కూడా అట్లే పెరుగుతుంది, దానికి ఎన్నో కథలు ఉంటాయి. తర్వాత దాన్ని ఏం చేస్తారు, తొట్టిలో నానబెట్టి నీళ్లు పోసి మురిగినాక 2 కాళ్ళ కిందేసి ఏం చేస్తారు, టపా 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 తొక్కి ఎక్కడక్కడ అన్నీ నలిగిపోతాయి కాళ్ళు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు, నీట్గా ఆ గానుగలు వేసినా సరే తొక్కినా సరే ఆ విధంగా నలిగితే కానీ ఆ యొక్క ద్రాక్ష రసము బయటికి రాదు. దానికి సాదృశ్యం. ఎందుకంటే ఆయన అంత కష్టపడి మనకు ఆ విధంగా ఈ రొట్టెను ద్రాక్ష రసము తీసుకోవడం జరిగింది. నేను షార్ట్గా చెప్తున్నా, ఎందుకంటే దాన్ని చెప్తే ఇంకా మస్తున్నాయి నాతో కొన్ని అది. ఆ విధంగా ఈ రెండింటి అయితే దీన్ని తీసుకోవడం ఎటువంటి వాళ్ళు తీసుకుంటారు అనేది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మన చివరికి వచ్చిన మనము ఇంకోటి అయ్యగారు ఇదొకటి, ఇది 1 కొరింథీ తర్వాత అయ్యా నువ్వు 27 చదివా, 27, 28, 30 వరకు ఒక్కసారి చదవయ్యా ప్లీజ్. కాబట్టి తినును లేక తాగును అపరాధి అగును. చెప్పు కమాన్. కాబట్టి ప్రతి మనుషుడు
త్రాగవలెను. యోచింపగా తిని త్రాగువాడు అననే వీళ్ళు అనేకులు కమాన్ రోగులై నిద్రించున్నారు. అయితే పోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం దీవించి. అయితే దీంట్లో నువ్వు నిజంగా నువ్వు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, దేశపరంగా కానీ ఈ యొక్క ప్రభు బల్లలో అది కూడా నువ్వు బ్యాప్టిజం తీసుకొని నా వాడే తీసుకున్న తర్వాత నేను ఏమి చేసినా నడుస్తుందని కాదు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లు చదివినట్లు వాక్యంలో ఏముంది? నిన్ను నీవు పరిశీలించుకోవాలి వ్యక్తిగతంగా. నువ్వేంది, నీ కుటుంబం ఏంది, నీ సంఘం ఏంది, నువ్వు ఎటువంటి కుటుంబంలో, ఎటువంటి సంఘంలో, మరి ఏ విధంగా నీ పర్సనల్గా నీ వ్యక్తిగత అలవాట్లేంది, నువ్వు దేనికి బానిస ఉన్నావు, దేనికి లోబడి ఉన్నావు, దేనికి నువ్వు ఈ యొక్క ప్రభు వల్ల తీసుకుంటే నేను లాభం వస్తుందా నష్టమా అంటే ఇక్కడ లాభ నష్టాలు కాదు. సారీ, అర్థం చేసుకోండి. నీ అంతకు నువ్వేమవుతావే లాస్ట్ వాడు ఏమవుతాడు? బలహీనుడయి శిక్షకు అర్హుడు అవుతావు. నీ అంతకు నీకే సర్వం. ఎప్పుడంటే నిన్ను నువ్వు పరీక్షించుకొని పరిశీలన చేసుకొని నేను అర్హున్నా కానా అని సిద్ధపడి తీసుకొనవలెను. అప్పుడే నీవు అనుకున్న రీతిలో సంఘంలో ఏ విధంగా ప్రభు బల్ల తీసుకొని నిన్ను దేనికి దూరం ఉండాలి, దేనికి దగ్గర ఉండాలి, దేనిని అవలంబించాలి, దేన్ని అవలంబించకూడదు, ఇది ఏది చెడ్డు, ఏది మంచి, ఏది దగ్గర తీసుకోవాలి, ఇవన్నీ కూడా నువ్వు స్వపరిశీలన నీ అంతకు నువ్వే పరీక్షించుకొని సిద్ధపడి నీవు ఆ ప్రభు బల్లలో చెయ్యి పెట్టవలెను. అది ఇంకొకటి. అయితే దీంట్లో ఇంకోటి కొన్ని వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈ ప్రభు వల్ల తీసుకునే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు కూడా చెప్పి 2 నిమిషాల్లో ముగిస్తాను. అయితే నెంబర్ 1 సంఘస్థుల నోట్ చేసుకోండి అమ్మా, ఎవరైనా తెలియ ఉంటే. ఇప్పుడైతే ఎవరైతే అయోగ్యులను అనుకున్న వారు మాత్రం దీన్ని అయోగ్యులు అంటే యోగ్యులం కారు అనుకున్నవారు అయోగ్యులు అంటే అదే. ఎవరైతే అయోగ్యులుగా ఉంటారో వాళ్ళు మాత్రం ప్రభు వాళ్ళలో చెయ్యి పెట్టరాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి పరిశుద్ధులైన వారు మాత్రమే ప్రభు బల్లను తీసుకునవలను. అంటే వాళ్ళు యోగ్యులైన వారు, పవిత్రంగా ఉన్నవారు, అంటే అర్హులుగా ఉన్నవారు, వారు మాత్రమే ఈ యొక్క ప్రభు బల్లను తీసుకోవాలి. నెంబర్ 3, వివేచన లేని వారు తీసుకునరాదు. వివేచన లేనివారు, జ్ఞానము లేనివారు, చెడు తలంపులు ఉన్నవారు, చెడు ఆలోచనలు ఉన్నవారు, కళ్ళతోని ఇక వద్దులేవని చాలా ఉంది. అటువంటి వారు మాత్రం ఎప్పుడు ప్రభు బలను తీసుకోరాదు. నెంబర్ 4, బలహీనులుగా ఉన్నవారు. ఎవరైతే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మళ్ళా హెల్త్ పరంగా కానీ ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారు మాత్రము ప్రభు బలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్నారా. తర్వాత భయభక్తులు లేనివారు. దేవుడేం నో సారీ, భయభక్తులు. దేవుడంటే ఏంది, ఆయన నీ యొక్క హృదయంలో ఆహ్వానించి అతన్ని అంగీకరించి నువ్వు బాప్తిజం తీసుకుంటూ ఆ భయభక్తి ఉన్నవారు మాత్రమే ప్రభు బల్ల తీసుకోవాలి. ఒకవేళ భయభక్తులు లేనివారైతే దాన్ని మాత్రము తీసుకోరాదు, దాని ప్రభు బల్ల చెయ్యి వేయరాదు. నెంబర్ 6, మళ్ళీ సిద్ధపడి పరీక్షించుకొని బల్లను తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రభు బల్ల తీసుకొను ప్రతివారు వ్యక్తిగతంగాను కుటుంబ సంఘ ఐక్యతను కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గుర్తే కాదు, వ్యక్తిగతంగా గాను, కుటుంబ పరంగా గాను, సంఘపరంగా గాను వీళ్ళందరితో ఎలా ఉండాలి? ఒకరికో ఐక్యత, యూనిటీ, ప్రేమ, ఒకరినొకరు ఆదరించుకోవడం, ప్రేమించుకోవడము, అభిమానించుకోవడము, మరి దగ్గర తీసుకోవడము, ఆహ్వానించడం, ఇవన్నీ ఉన్నలు మాత్రమే ఆ ప్రభు బలను తీసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే దీనిని
సాక్షాత్తు దైవ కుమారుని యొక్క ప్రాణముతో సమానం. ఈ ప్రభువల ఏంది? దేవుడి యొక్క సాక్షాత్తు మన యేసయ్య ప్రాణంతో సమానం ప్రభువల్ల. అంటే అంత పవిత్రమైనది, అంత గొప్పనైనది. అన్ని విందుల కంటే, ప్రపంచంలో ఎన్ని విందులన్నా ఉండని, అన్ని విందుల కంటే ఈ యొక్క ప్రభు వల్ల దేవుడిచ్చిన విందు మాత్రం చాలా గొప్పనేది. ఆ విందుకు అంత మనము, ఆ యొక్క భోజనానికి మనం అంత ప్రిఫరెన్సు, అంత యొక్క అభిమానం, అంత యొక్క దాని మీద మనం ఆ ప్రాముఖ్యత చూపాలి. అది ప్రభు వల్లలో అయిపోయిందయ్యా 2 నిమిషాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది మనకు ఈ దేవుడు ఏంటంటే ఈ యొక్క ప్రాణంతో సమానం కనుక ఈ యొక్క భుజించు విందు ఎటువంటిదంటే, ఇది గొప్ప విందు కాకుండా మరి ఇది ఒక ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఇచ్చిన గొప్ప బహుమానమే కాకుండా మరి ఆయన మనసును కలిగి అన్నిటికంటే గొప్ప జీవము దేవుని జీవము. అందుకని మనకు అయ్యా 1 కొరింథీ 12 చదవ అయిపోతుంది. అదే లాస్ట్గా దాని నుంచి ముగిస్తాను నేను, ఎందుకంటే దీనికి సంబంధించి ఎలా చెప్పండి. ఉన్నదో కలిగి ఉన్నదో ఎలాగో శరీరం యొక్క ఉన్నాయో అలా ఏందయ్యా మళ్ళా ఎలాగో శరీరం ఏకమై ఉన్నో అనేకమైన అవయవములు కలిగి ఉన్నో, ఎలాగో శరీరము యొక్క అవయవముల అన్ని అనేకములై ఉన్నను ఒక్క శరీరము అయ్యున్నవో అలాగే క్రీస్తు. బస్ ఇది దయచేసి, ఎందుకంటే టైం లేదు దీన్ని విమర్శ చెప్తుంటే ఒక్కొక్క వాక్యం, కానీ ఇవన్నీ ఐక్యమై అలాగా ఉంటేనే అది అనేది. ఒక్కసారి మీరు ఇంటి పోయినాక ఈ 1 కొరింథీ 12 ఒకసారి మళ్ళీ దయచేసి చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. అయితే అలాగే కాబట్టి ప్రభు వల్లలో చెయ్యి పెడుతున్న నీవు నీ యొక్క సహోదరునితో సమాధానము కలిగి ఉన్నవా లేదా? నీ యొక్క ఇరుగు పొరుగు వారితో, నీ యొక్క మరి ఏమంటారు బంధుమిత్రులతో, నీ యొక్క అన్నదమ్ములతో, ఫ్రెండ్స్తో నువ్వు సమాధాన పడి ఉన్నవా లేదా? నువ్వు సమాధానము లేకుండా అతనితో శత్రుత్వం పెట్టుకొని, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని ప్రభు బలలో ఆ విధంగా సమాధానం లేని వారు దానిలో ఇంతములు చెప్పినట్టు చెయ్యి వేయరాదు, తీసుకోవరాదు. అది నీకు మాత్రమే నష్టము కలుగుతుంది అని, నువ్వే బలహీనుడవైతావు, అనారోగ్యం పాలవుతావు, పాడైపోతావు అని తెలుసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ ఇంకొకటి అయిపోయిందయ్యా. అయితే ఇలాగే మీరు ఎప్పుడైతే నిన్ను నీవు పరిశీలించుకొని సరిదిద్దుకొని మరి నీ వివేచన కలిగి ఉండి సిద్ధపడి ఆ విధంగా ఆ యొక్క సండే నాడు నువ్వు ఎప్పుడైతే ఆ చర్చికి వచ్చి ఆదివారం నాడు సండే నాడు వచ్చి ప్రభు బలలో పాల్గొని నువ్వు ప్రభు బలను పొందుతావో, ఈ యొక్క రొట్టెను విరిచి తర్వాత పాత్ర ఉన్న ద్రాక్షరసం తాగి నిన్ను నువ్వు పరీక్షించుకొని తీసుకున్న తర్వాత నీ కుటుంబంలో, సంఘంలో మరియు వ్యక్తిగతంగా నీ యొక్క ఏవైనా కూడా చెడు గుణాలు ఉన్నా, ఏవైనా నీకు పనికిరాని గుణాలు ఏమున్నా కూడా నిన్ను నువ్వు పరీక్షించుకొని అవి తీసిపెట్టి మరి సంఘముకు, కుటుంబానికి, వ్యక్తిగతంగా ఎంతోమందికి నువ్వు ఉపయోగపడి వాళ్లకు చెప్పి నువ్వొక అరే నిజంగా ఇతడు యేసయ్య సేవకుడు, యేసు ఎలాగ ఉన్నాడు నేను అలాగ ఉన్నానని నిన్ను తలంచుకొని యేసు మాదిరిగా ఇతరులకు మాదిరిగా ఆ మాదిరి యొక్క దాంట్లో ఉన్న ఒక మధురత్వమును, దాంట్లో ఉన్న ఒక మాధుర్యంను గ్రహించి నువ్వు యేసుకు మాదిరిగా నడిచేటప్పుడే సంఘంలో, కుటుంబంలో, తర్వాత వ్యక్తిగతంగా ఆ విధంగా నువ్వు నడుచుకొని దీవించి ఆశీర్వదించబడతావు కనుక నువ్వు అతనికి యేసయ్యకు లోబడి ఆయన భయభక్తులకు మరి అర్హత కలిగి ఉండి ఆయన నిన్ను నీ యొక్క సొంత రక్షణకు అంగీకరించి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుడికి లోబడి భయభక్తుల్లో లోబడి ఉండి మరి నువ్వు ఆ ప్రభువుల్లో పాల్గొవాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి మీలోని మీరు మరొకసారి మీరు పరీక్షించుకోగలరని మీ అందరికీ ప్రత్యేకంగా ఈ ప్రభువులలో పాల్గొనే వారికి నేను మనవి చేస్తున్నాను. మరి అప్పుడు ఆ విధంగా మీరు ఉంటేనే దేవుడు మిమ్మల్ని దీవించి
పడతారని మీ అందరికీ మనవి చేస్తూ ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క మెసేజ్ను ఈ యొక్క ప్రసంగం ముగిస్తారు. పరిశుద్ధ ప్రేమగల మా మంచి పరలోకపు తండ్రి, నాయన మీ యొక్క ప్రభు వల్ల అనగా ఏందనేది నాయన మరి మీరు చెప్పిన ప్రకారం నాయన మరి బోధించడం జరిగింది నాయన. ఈ యొక్క మెసేజ్ని ఈ యొక్క నాయన మీ యొక్క సందేశంను విని దీన్ని జీర్ణించుకొని మరి దీనిలో ఉన్న అవకతవకలు ఏంది, దీని నుంచి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు నాయన, ఇవన్నీ నాయన మరి వీళ్ళు క్షుణ్ణంగా గ్రహించి మరి నీరు కట్టి ఫలించి నాయన నెమరు వేసుకొని అరే ఇది నిజమా అని అనకుండా అరే దీంట్లో ఇంత యొక్క మంచి మాధుర్యం ఉంది అంటే ప్రభు వల్ల అంటే ఇది అన్ని విందుల కంటే గొప్పనైన విందు ఇదే అని వీళ్ళు తెలుసుకొని దాన్ని నాయన తీసుకునే ముందు స్వపరిశీలన చేసుకొని సిద్ధపడి తీసుకునేటట్లు మరి తీసుకున్న తర్వాత కూడా ఏ విధంగా ఎట్లా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేది నాయన మరి అతడు గ్రహించాలని వీళ్ళందరూ గ్రహిస్తూ ఈ యొక్క ప్రభువులో పాల్గొనాలని వీళ్ళందరికీ నాయన నీ యొక్క కృపా ఆశీర్వాదములు ఆ బిడ్డల మీద కుమ్మరించి వాళ్ళని సిద్ధపరిచి ప్రేరణ కలిగించి వారిని దీని అందు నాయన మరి భయభక్తులు కలిగి నీకు లోబడి జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని మరి ఇక్కొచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన నీ కృపలో నడిపించమని మీ యొక్క సంపూర్ణమైన తండ్రి ఆయురారోగ్యంలో బిడ్డలకు ప్రసాదించి ఆశీర్వదించి కృపలో నడిపించమని వేడుకుంటూ మా తండ్రి నాయన మరి నీ యొక్క కృప ఆశీర్వాదములు కుమ్మరించమని మరొకసారి మీ యొక్క హస్తములకు అప్పగించు తండ్రి. కుమార పరిశుద్ధాత్మనామమున తండ్రి మీ పాదములు మీద ప్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆల్ ఆఫ్ యు.